లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నేను నా పేరు నన్వాల బాబురావు. కత్తెర గుర్తుకే బాబురావు గారు, మీరు గతంలో ఆటో డ్రైవర్ గా జీవితం ప్రారంభించారు, ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు? అసలు ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే ఈ 5 ఏళ్ల పాటు వెల్ది గ్రామంలో ఎటువంటి సమస్యల పరిష్కారం కృషి చేస్తారు? మీ మేనిఫెస్టో ఏంటి అసలు? మేనిఫెస్టో అంటే మీతో పాటు ఇంకా చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళకు కాకుండా నన్వాల బాపురావుకే ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నేను మిగతా అభ్యర్థులు మరి డబ్బు ఖర్చు పెట్టిన అవకాశం కనబడుతుంది. ఓటుకు 5,000, 10,000 అని కూడా అంటారు. మరి వెల్ది గ్రామంలో మరి దాన్ని ఎట్లా మీరు తట్టుకొని ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ జర్నలిస్ట్ అక్షయ్. మన ప్రస్తుతం మానాకొండూరు మండలంలోని వెల్ది గ్రామంలో ఉన్నాం. మానాకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి ఆశీస్సులతోటి ప్రస్తుతం వెల్ది గ్రామం నుంచి సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి ననుమాల బాబురావు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాబురావు గారు నమస్తే. నమస్కారం. బాబురావు గారు, మీరు గతంలో ఆటో డ్రైవర్ గా జీవితం ప్రారంభించారు, ప్రస్తుతం సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకు సర్పంచ్ గా పోటీ చేయాలనుకుంటున్నారు? అసలు నేను ఆటో డ్రైవర్ గా ఒక 7-8 ఏళ్ళు జీవనం కొనసాగించిన. పలు సమస్యలు ఊళ్ళో బాగున్నాయి. ఈ రోడ్డు సమస్య గాని, తాగునీటి సమస్య గాని, డ్రైనేజ్ సమస్యలే గాని ఊళ్ళో ఇబ్బందులు బాగున్నాయి. అది దృష్టిలో ఉంచుకొని ఇలా నాకు జనరల్ గా ఛాన్స్ వచ్చింది. సర్పంచ్ గా పోటీ చేయాలనుకున్నా, పోటీ చేస్తున్నా. గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపిద్దామని, అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నా. ఓకే, ఇప్పుడు మామూలుగా వెల్ది గ్రామం సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ. ఒక రకంగా చెప్పాలంటే వెల్ది గ్రామానికి సంబంధించి చుట్టుపక్కల భారీ వర్షాలు కొడితే అసలు ఇంకొక గ్రామానికి ఉన్నటువంటి పరిస్థితి వెల్ది గ్రామంలో నెలకొంది. సో ఈ సమస్య ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే పరిష్కరిస్తారా? పరిష్కరిస్తా. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడినా, డబ్బు రోడ్డు కూడా వేస్తా అన్నాడు. అది రొడ్డం కాడ మొన్న దిగుతావు కూడా 2 సార్లు దిగుతావు కూడా నేనే మట్టి పోయించి బస్సు రప్పించినాం. ఎవరు సర్పంచ్ అయిపోయి 2 సంవత్సరాల పదవి కాలం ముగిసిన కాంచెల్లి నేనే పనులు తాత్కాలికంగా కొన్ని పనులు నేను ముందుపడి చేయిస్తాను. ఇప్పుడు సీసీ రోడ్లు కూడా సర్పంచ్ లేకుండా కానీ సీసీ రోడ్లు 2 సీసీ రోడ్లు పోయించిన. బస్ స్టాండ్ వద్ద నుంచి రోడ్డు గ్రామ పంచాయతీ తరఫున చేయించిన. అటు రంగపట్నం నుండి వెల్ది వరకు గ్రామ పంచాయతీ నిధులతో చేయించడం జరిగినది. ఇప్పుడైతే ఇటు కోటసలకు మళ్ళా రోడ్డు అది కూడా చేయించినాం. దీన్ని కొద్దిగా చేసినాం. ఇంకా సర్పంచ్ గా నాకు అవకాశం ఇస్తే ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని అనుకుంటున్నాను. సార్, మీ మేనిఫెస్టో ఏంటి? ఒకవేళ మీరు సర్పంచ్ గా గెలిస్తే ఈ 5 ఏళ్ల పాటు వెల్ది గ్రామంలో ఎటువంటి సమస్యల పరిష్కారం కృషి చేస్తారు? మీ మేనిఫెస్టో ఏంటి అసలు? మేనిఫెస్టో అంటే వెల్ది బస్ స్టాండ్ నుంచి ఊరి వరకు సీసీ రోడ్డు కావాలి. ఓకే, అది గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అధ్వాన స్థితిలో ఉన్నది. మొన్న ప్రస్తుతంగా తాత్కాలికంగా చిన్నగా రోడ్డు జేసీ పెట్టి చేయించడం జరిగింది. ఇంకొకటి ఆ బడి నుంచి బతుకమ్మ చెక్ డ్యామ్ వరకు సీసీ రోడ్డు, అక్కడ మహిళలకు చెక్ డ్యామ్ దగ్గర ఆ బతుకమ్మ మెట్లు కట్టిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఓకే, ఇంకొకటి ఎల్లమ్మ రోడ్డు, ఎల్లమ్మ దిక్కు ఎల్లమ్మ రాక సీసీ రోడ్డు, ఎల్లమ్మ రాక వీధి లైట్లు, మొత్తం లైట్లు వాడ పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎల్లమ్మ రాక వీధి లైట్లు ఏమి వెలుగుతలేవు. ఆ వీధి లైట్లు పెట్టిస్తాను. ఆ ఎల్లమ్మ రాక సీసీ రోడ్డు పెట్టిస్తాను. అటు పొలాలలో కానీ అటు శ్వాస నాటకం ఉన్నది, అక్కడ పోయడానికి బాగా ఇబ్బంది అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ ఎల్లమ్మ దిక్కున్న ప్రజలందరికీ సేవ చేస్తానని అనుకుంటున్నాను. గ్రామ అభివృద్ధికి, ఎల్లమ్మ దిక్కు ప్రజలకు అందరికీ దానికి చేస్తానని చెప్తున్నాను. ఇంకా ఇక్కడ కోతుల బెడద విపరీతంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తున్నారు. దీనికి ఏ రకంగా పరిష్కారం చూపెడతారు? కోతుల బెడద అంటే అది ఊరూరి సమస్య ఉన్నది. దాన్ని సరే సార్ దృష్టికి తీసుకుపోతే, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి దాన్ని ఎట్లా చేస్తారో దాన్ని పరిష్కరిస్తాం. మరి ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుందా మీకు? మీరు ఒకవేళ గెలిస్తే కోటసుల రోడ్డుకు అక్కడ డాంబర్ రోడ్ కాడ బస్ స్టాప్ చెప్పడం జరిగింది. మన బస్ స్టాప్ కాంప్లెక్స్ ఫోన్ చేస్తే బస్ స్టాప్ అక్కడ వేస్తామని చెప్పినాం. అక్కడి నుంచి కూడా సీసీ రోడ్డు కోటాసుల బాగా రోడ్డు అధ్వానంగా ఉన్నది. దానికి కూడా వీధి ఫోన్లు వేసి వీధి దీపాలు చేస్తానని మాటిస్తున్నాను. కోటాసులలో 2 డ్రైనేజీలు కొరిరాలు
ఆ డ్రైనేజీలు కూడా చేస్తారని మాటిస్తున్నాను. అంటే గతంలో చాలా మంది మాలవాడ దిక్కు రొడ్డంలో పైపులు వేసి వాళ్ళు వీళ్ళ చనిపోతే అటు శ్మశానికి పోనట్టు బాగా ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా పైపులు వేసి అక్కడ దాకా సీసీ రోడ్ వేసి బతుకమ్మ గద్దె దాకా సీసీ రోడ్ వేస్తానని, వీధి దీపాలు కూడా భారీ అక్కడ సెంట్రల్ లైట్ పెట్టించి మంచి లైట్ పెట్టిస్తానని చెప్తున్నాను. సరే, ఇక్కడ నుంచి గతంలో చాలా మంది సర్పంచ్ గా పోటీ చేశారు, ఎంపీటీ చేశారు, చాలా మంది ఉండే. మరి వాళ్ళందరూ కూడా ఇటువంటి మాటలు చెప్పారు. మరి ఈ రోజు మీరు కూడా చెప్తున్నారు, మీరు చేస్తారన్న నమ్మకం ఏంది? నేను గ్రామాన్ని పట్టుకున్నా, విద్యుత్తులు వాళ్ళు ఏం చేయలేదు. నాకు ఎమ్మెల్యే బలం ఉన్నది. నేను గ్రామానికి అనుకూలంగా ఉన్నా, అందరితో ప్రజలతో కలిసి ఉంటానా. గ్రామాన్ని చక్కదిద్దాననే కోరికతోనే ఇలా నేను సర్పంచ్ గా జనరల్ గా వచ్చింది, సర్పంచ్ గా నిలబడడం జరిగినది. ఎమ్మెల్యే గారి సహకారం ఉందా? ఎమ్మెల్యే గారి సహకారం ఉంది. ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారి సహకారం ఉంటే ఎమ్మెల్యే గారు ఎందుకు వస్తలేరు? వెల్ది గ్రామం ఎమ్మెల్యే గారు రేపు వస్తున్నారు, ప్రచారానికి వస్తున్నారు. ఈ రోడ్డు గురించి కూడా చెప్తాడు. మరి ఇప్పటికి కూడా 2-3 సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి మాకు మనకుండా వచ్చి 1000 రూపాయలక డబ్బులు లేని సార్ అని కోరడం జరిగితే బాబురావు గారు ఒక్క 6 నెలలు ఒప్పుకోవటాన్ని మీకు చేస్తాను అన్నాడు. ఎలక్షన్ లో మాట ఇచ్చినా నేను చేస్తాక పక్కా మీకు డబ్బులు చేస్తా అని మాట ఇచ్చినాడు. సో ఇంకా మీతో పాటు ఇంకా చాలా మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళకు కాకుండా ననువాల బాపురావుకే ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు? నేను ప్రస్తుతానికి స్థానికంగా ఉండే వ్యక్తిని, లోకల్ ఇక్కడ తెల్లారితే నేను ఇక్కడ ఉండి బస్ స్టాండ్ కాడ ప్రజలలో కలిసి ఉండేటువంటి వ్యక్తిని. ఏ సమస్యనా ఇప్పుడే వెంటనే పరిష్కరించడం. ఎందుకంటే ఎమ్మెల్యే అండదండలతో ఉన్నాయి కాబట్టి ఏ సమస్య దృష్టికి వస్తే పరిష్కరించడం. నేను స్థానికంగా ఉన్నా కాబట్టి అందుకే నాకు ఓటేసి గెలిపించగలను. మిగతా అభ్యర్థులు స్థానికంగా ఉండరా? మిగతా అభ్యర్థులు ఒక కరీంనగర్ ఉంటారు, ఒక ఐరాలు ఉంటాడు. వాళ్ళు స్థానికంగా ఇక్కడైతే ఉండరు. నేను స్థానికంగా ఉంటా కాబట్టి నాకు ఓటేసి గెలిపిస్తే నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కోరుకుంటున్నా. సరే, ఓకే. మీరు స్థానికంగా ఉన్నప్పటికీ మిగతా అభ్యర్థులు స్థానికులు కాకపోయినప్పటికీ మీరు చెప్తున్న దాని ప్రకారం మిగతా అభ్యర్థులు మరి డబ్బు ఖర్చు పెట్టిన అవకాశం కనబడుతుంది. ఓటుకు 5,000, 10,000 అని కూడా అంటారు. మరి వెల్ది గ్రామంలో మరి దాన్ని ఎట్లా మీరు తట్టుకొని ఎట్లా గెలుస్తారు? ఇప్పుడు నేను స్థానికంగా ఉండే వ్యక్తిని, ప్రజలలో ఉండే వ్యక్తిని, దాన్ని చూసి ఓటేయగలరని కోరుకుంటున్నాను. మీరు డబ్బులు అంచనా చేసినా మీరు అది మీ పాద్బలం కానీ నేను గ్రామాన్ని అభివృద్ధి చేస్తా కాబట్టి నన్ను చూసి నన్ను బాపురావు అంటే వ్యక్తి ఎలాంటోడు, పని చేస్తాడా లేడా, అటు ఎమ్మెల్యే అండదండలున్నాయి, ఇటు నేను కష్టపడి పని చేయగలుగుతాను, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెబుతున్నాను. సరే, ఎట్లా ఉంది ప్రచారంలో మీరు మరి ప్రజల స్పందన ఎట్లున్నది? ప్రచారం బాగానే ఉంది. ప్రజలు కూడా నాకు సహకరిస్తారు, కార్యకర్తలు అందరూ సహకరిస్తారు. ఎందుకంటే ఈయన గ్రామంలో ఉంటాడు, స్థానికంగా ఉంటాడు వ్యక్తి. పొద్దున తెల్లారు లేస్తే ఇంటికాడికైనా కలుపుతాడు, బస్ స్టాండ్కైనా కలుపుతాడు, ఎక్కడికైనా రమ్మంటే వస్తాడు, ఏ సమస్యన వస్తాడు. చనిపోయిన కాడికైనా దేనికైనా ఎక్కడికైనా పోతున్నా ఇప్పటికైనా చేస్తున్నా. నేను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నా, ప్రతి ఒక్కరికి అన్నదమ్ములతో ప్రేమతో తెలుసుకుంటా పని చేస్తున్నా, మాట్లాడుతున్నా. నా అభిమానమే నన్ను గెలిపిస్తానని నేను కోరుకుంటున్నాను. సరే, గెలుస్తాం నమ్మకం 100%. ప్రజలు నాకు భారీ మెజారిటీ కాన్ఫిడెంట్. ప్రజలు నేను స్థానికంగా ఉన్నా కాబట్టి ప్రజలే నాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ఓకే, వెల్ది గ్రామ ప్రజలకు ఫైనల్ గా ఈ సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకుంటారు? మీ గుర్తు, మీ సీరియల్ నంబర్ ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. నేను ననుమాల బాపురావు, నాది కత్తెర గుర్తు, 2వ నంబరు కత్తెర గుర్తు. నా కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మన ఊరి రుణాను ప్రతి సమస్య అన్ని సమస్యలు పరిష్కరిస్తానని వాగ్దానం చేస్తున్నాను. సో మీ గుర్తు ఏంటండి? కత్తెర గుర్తు. ఓకే. సో ఇది పరిస్థితి. వెల్ది గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్నటువంటి ననుమాల బాపురావు తమ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ తను గెలిపిస్తే వెల్ది గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పేసి చెప్తున్నారు. కెమెరామెన్ కార్తిక్ తో అక్షయ్. సరే, వెల్ది గ్రామంలో ననుమాల బాపురావు గారి తరపున కొంతమంది వారి అనుచరులు, వారికి మద్దతు ఇస్తున్నటువంటి గ్రామస్తున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏంటి అసలు గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి? మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను మాలవాడకు సంబంధించిన ఒక పెద్ద మనిషిని కాబట్టి మాకు ఊరు సమస్యలు చాలా ఉన్నాయి. మాకు ఇక్కడ ఇప్పుడు ఓట్లు అనగానే వచ్చిండ్రు కొందరు, ఎవరు హైదరాబాద్ నుంచి ఒకరు వచ్చిండ్రు, కరీంనగర్ నుంచి ఒకరు వచ్చిండ్రు, వాళ్ళు అక్కడక్కడ బిజినెస్ చేసుకున్నారు. బాపురావు అనే వ్యక్తి మాకు ఇక్కడ ఉంటుండు కాబట్టి మా ఊరు సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మాకు నమ్మకమైన మనిషి కాబట్టి మేము ఆయన ఎన్నుకొని గెలిపియాలని పిడికిలు బిగించి మేము ఒక ఒట్టు వచ్చినాం. వాగ్దానం చెప్తాను. ఇంకొకటి 10 సంవత్సరాల నుంచి మాకు రోడ్డు ఇబ్బందులు బాగుండి మేము చాలా బాధపడుతున్నాము. దయచేసి ఎవరైనా కానీ మా ఊరికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్తగా వచ్చే వాళ్ళు. కనీసానికి పిల్లనియటానికి కూడా ఈ ఊరు ఎక్కిట్లుండే పిల్లనెత్తిస్తామనే మాటలకు వచ్చిండ్రు. మా ఊరి పరిస్థితి సిటీకి 15 కిలోమీటర్ల దూరం ఉన్నది అంతే. ఇది ఊరు ఇంత దరిద్రంగా ఉన్నదంటే మాకే బాగా
వస్తలేదు. మీరు ఏ పార్టీ? నేను పార్టీతో సంబంధం లేకుండా మాకు బాబురావు పార్టీతో లేకుండా బాబురావు కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు ఎందుకు చేయలేదు? 2 ఏళ్ళు 15 ఏళ్ళు చేయనాడు. 2 ఏళ్ళు అయితే 3 ఏళ్ళు వచ్చినాయి. మేము అడుగుతున్నాం సార్ను చేస్తామని అంటాడు. 100% చేస్తా మీకు ఈ 3వ సంవత్సరం ఎల్లుదల కన్నా ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు. కాబట్టి నమ్మి మన ఎమ్మెల్యేను గారిని నమ్మి బాబురావును ఉంచుకొని మీ బాబురావు తరఫున మేము అందరం నిలబడి 100% గా గెలిపించుకోవాలని మా ఉద్దేశం. సార్ చెప్పండి, అసలు ఏంటి వెల్ది గ్రామంలో రాజకీయాలు ఎట్లున్నాయి? సర్పంచ్ అభ్యర్థుల్లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? నేను బాబురావు గారికి సపోర్ట్ చేస్తాను. ఎందుకు? ఎందుకంటే స్థానిక ఉన్నటువంటి వ్యక్తి బాబురావు వాళ్ళంటే ఇప్పుడు ఇతడు చెప్పినట్టు వాళ్ళు హైదరాబాద్ నుండి కరీంనగర్ వస్తాడు పోతారు. మాకు ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇంపార్టెంట్ రోడ్ కరీంనగర్ నుండి రోడ్ చాలా ఇబ్బంది. అది ఎవరు చూసినా కానీ ఇదేం రోడే ఇదో రోడే అంటే మేము మారుమూల గ్రామాల లోపల ఉన్నట్టు. ఇప్పుడు వెల్ది కాదు ఇది, మారుమూల ఎక్కువ జంగల్ ఉన్నట్టున్నది. మాకు సర్పంచ్ గారు హామీ ఇచ్చిండు బాబురావు తరఫున. రేపు కాకపోతే బాబురావు అవుతాం ఫస్ట్, తర్వాత ఎమ్మెల్యే దగ్గరికి పోతాం. ఓకే. సో మరి రేపు పొద్దున రోడ్డు కాకపోతే మరి ఏంది పరిస్థితి? రోడ్డు కాకపోతే రోడ్డు కావాలనుకుంటున్నాం మేము. అయితే చేతనే నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే ఆ ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వం చేయలేదు. కాంగ్రెస్ మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాము. ఎమ్మెల్యే గారితో తిరిగినాం మేము. మాకు హామీ ఇచ్చిండు, చేతనే నమ్మకం మాకు ఉంది. ఓకే. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొండయ్య గారు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సో వెల్ది గ్రామంలో ఎట్లుంది సార్ పరిస్థితి? రాజకీయాలు, సర్పంచ్ అభ్యర్థులు ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? మీ మద్దతు ఎటు? మేము నల్వాల బాబురావు గారికి ఇస్తున్నాం. కత్తెర గుర్తులో 2వ నంబరు అత్యధిక మెజార్టీతో గెలిపియాలని వెల్లి విలేజ్ ప్రజలందరినీ నా తరపున కోరుకుంటున్నాను. ఎందు గురించి అంటే మా వెల్లిలో చిన్న పిల్లలు స్కూల్ పోవాలంటే కూడా స్కూల్ పోవడానికి బస్సులు రావట్లేదు, స్కూల్ వ్యాన్ రావట్లేదు. స్కూల్ వ్యాన్ కూడా 2-3 రోజులకు ఒకసారి బంద్ అవడు. అక్కడి రోడ్డు దిగిపోవడు, ఇక్కడి రోడ్డు దిగిపోవడు. ఇటు లింగాపూర్ స్కూల్ పిల్లలు కూడా వెల్లికే వస్తారు, హై స్కూల్ ఉంది కాబట్టి. వెల్లి పిల్లలు లక్ష్మీపూర్ పిల్లలు కూడా వెల్లికే వస్తారు, రంగపడ్డ పిల్లలు కూడా వెల్లికే వస్తారు. ఈ స్కూల్ బస్సులు కూడా రావడానికి, వాళ్ళు సైకిళ్ళ మీద రావడానికి రోడ్డు మేజర్ ప్రాబ్లం అవుతుంది. వెల్లి విలేజ్ కి ఈ స్కూల్ పిల్లలు కూడా అడ్డం పడుతుండ్రు, యాక్సిడెంట్లు అవుతున్నాయి. వాళ్ళ తల్లిదండ్రులు అగ్రికల్చర్ పనులకు పోతారు. వాళ్ళకి సైకిల్ కొనిస్తే వాళ్ళు పోయి స్కూల్ పోయి వస్తారని కూడా గ్యారంటీ లేదు పిల్లలకు. మెయిన్ స్కూల్ పిల్లల గురించి అయితే చాలా రోడ్ల గురించి ఘోరంగా ఉంది. ఆ పోయిన 10 సంవత్సరాలు పోయింది ఆ గవర్నమెంట్. మనకు ఆ గవర్నమెంట్ అననికి లేదు. పోయినోన్ని మనం అనిపోవద్దు, చనిపోయినోన్ని మనం రిపీట్ చేసుకోవద్దు కదా. ఉన్న గవర్నమెంట్ తోటి ఉన్నది కాబట్టి, ఇది జీవనం మీద ఉన్నది కాబట్టి ఈ గవర్నమెంట్ కు మనం మద్దతు ఇచ్చి ఈ గవర్నమెంట్ తరఫున ఈ అభ్యర్థి నల్మాల బాబురావు గారు ఉన్నారు కాబట్టి ఈయన తరఫున ఎమ్మెల్యే గారు ఉన్నారు. మన సంథింగ్ ఒకవేళ బాబురావు గారు గెలిస్తే గ్రామ పంచాయతీ నిధులు కాకుండా ఇంకా ఎక్కువ నిధులు తీసుకొస్తారా? 100% కవ్వంపల్లి సత్యనారాయణ గారు వెల్లి అంటే చాలా ఇష్టం ఆయనకు. మరి వెల్దికి ఎన్నిసార్లు వచ్చారు ఎమ్మెల్యే అయిన తర్వాత? వెల్లికి రాకపోవడం ఒక ఎత్తు అయితే వెల్లిలో సమస్యలు ఉన్నాయి. మేము చెప్తున్నాం సార్ గారికి. వెల్లి రోడ్డు డబల్ రోడ్ శాంక్షన్ అయింది. బడ్జెట్ కొంచెం ఇక పాత గవర్నమెంట్ పాతదాన్ని మనం వదిలిపెట్టాలి. దాని గురించి నేను రిపీట్ చేయని అవసరం లేదు. మీ అందరికీ తెలుసు, మీడియాకి ఇంకా బాగా తెలుసు. పబ్లిక్ కన్నా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి మీడియా అనేది పోతుంది. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అయింది, ప్రింట్ మీడియా అయింది. మీడియానే పబ్లిక్ కన్నా మీడియా తోటి పబ్లిక్ కి తెలియస్తారు. అదంతా విషయం పక్కన పెడితే ఎప్పటిలోపు చేయగలుగుతారు? 6 months లోపు చేస్తామని ఎమ్మెల్యే గారు మాకు మాట ఇచ్చిండ్రు. ఈయన గెలిచిన తర్వాత 6 months లోపు ఈ రోడ్లది మాకు మెయిన్ ఇంపార్టెంట్. చిన్న పిల్లల గురించి చాలా ఉంది. ఇటు లక్ష్మీపూర్ పిల్లలు స్కూల్ కి వెళ్ళికేస్తారు, రంగపట్ట పిల్లలు వెళ్ళికేస్తారు, లింగాపూర్ పిల్లలు వెళ్ళికేస్తారు. ఇక్కడ కొద్దిగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే కరీంనగర్ వ్యాన్లలో పంపాలన్నా అది ఏంది మన స్కూల్ పిల్లలకు వ్యాన్ రావాలంటే కూడా వస్తలేదు. ఇక ఉన్నోళ్ళు ఈయనే గవర్నమెంట్ స్కూల్లోనే వేయించుకుంటుండ్రు. ఇక లేని వాళ్ళు ఇక్కడ రోడ్డు బాగలేదని కరీంనగర్ పోయి షిఫ్ట్ అయ్యి పిల్లల కోసం అక్కడ ఉండి చదివించుకుంటారు. మనం హాస్పిటల్కి అంబులెన్స్ ఫోన్ చేస్తే కూడా రోడ్డు రావడానికి లేదు. మొత్తం ఇక్కడ నుంచి మొదలైతే మానకొండ వరకు కచ్చ రోడ్ అయిపోయినట్టు అయిపోయింది. ఇటు పచ్చనూరు వరకు కచ్చ రోడ్ అయిపోయింది, ఇటు వేగురుపల్లి వరకు కచ్చ రోడ్ అయిపోయింది, రంగపడ్డ కచ్చ రోడ్ అయిపోయింది. మొత్తం ఎవ్వరు ఆ 10 సంవత్సరాలలో కనీసం ఒక టిప్పర్ మట్టి కూడా పోయలేదు ఏ రోడ్డు మీద కూడా. ఈతనే ఈ రోడ్డం అయిపోయినప్పుడు 2 సార్లు దసరా పండుగ అప్పుడు రాలేదు రోడ్డం, ఆడ ఈయన ఓపించిండు. ఒకసారి రాఖీ పండుగ అప్పుడు ఈయన ఓయించిండు. ఈ పాలకేంద్రం డైరీ దగ్గర లక్ష్మీపూర్తో వాళ్ళు అక్కడ ఈయన ఓయించిండు మట్టి బస్సు రావడానికి. నువ్వు కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నావు, విలేజ్ ప్రెసిడెంట్ ఉన్నావు, నువ్వు ఎందుకు ఓపిస్తలేవు, నువ్వు ఎక్కడి నుంచి ఎందుకు చెప్తలేవు అంటే ఆయన సొంత డిసిషన్ తీసుకొని ఆ పనులు చెప్పించండి. మన అంబేద్కర్ టాచి వెల్లి బస్ స్టాప్ దగ్గర నుంచి సన్నశేషం స్వామి గుడి దాకా కూడా రోడ్ అంతా జీపీ నుంచి చెప్పి పంచాయత్ సెక్రటరీ చెప్పి జేసీబీ తోటి అంతా లెవెల్ కొట్టించిండు.
ఇగో ఈ విధంగా పనులు చేసిండు, 30 లక్షల సీసీ రోడ్లు వేయించిండు. సర్పంచ్ గెలితే ఇంకా మనకు మంచి పనులు అయితే అనే ఉద్దేశంతో మేము ఇప్పుడు ఈయన ఎంచుకున్నాం. ఈ కత్తెర గుర్తును గెలిపేయాలని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉందా? 100-200% గెలుతాం. ఎట్లా మీ నమ్మకం, కాన్ఫిడెంట్ ఏంది? ఊర్లో ఉన్నాడు అన్న అంటే బాబన్న అంటే నేను వెళ్ళిలో ఉన్నా, మీకు తక్షణమే నేను అత్త ఏ ఆత్మరాత్రి పోయినా కానీ బాబన్న తలుపు కొడితే వచ్చటానికి ఉన్నాడు. ఓకే, అంటే మిగతా ఇప్పుడు అభ్యర్థులు ఈ రారన్నట్ట ఉద్దేశం? మిగతా అభ్యర్థులు ఉన్నారు, కరీంనగర్ లో ఉంటారు, వాళ్ళు ఏసీకి అలవాటు పడ్డారు. ఏసీ పెట్టుకోవాలంటే వెళ్ళిలో లేదు, వాళ్ళు వెళ్ళిలో ఉండలేరు. ఓకే, ఉంటామని అంటే బాబు గారి ఇంట్లో ఏసీ లేదు? లేదు, 100% లేదు. మీరు ఇప్పుడు పోయి మీడియాని తీసుకుపోయి చెక్ చేయండి, ఆయన రూమ్ లో ఏసీ లేదు. ఓకే, సరే. వాళ్ళు ఏసీకి అలవాటు పడ్డ సిటీ వెళ్ళిలో ఉండలేరు, అలా ఆ రోడ్డును చూసి ఇక్కడికి రాలేరు. అంటే అల్టిమేట్ గా మీ ఉద్దేశం ఏంటంటే స్థానికులకు అవకాశం ఇవ్వాలన్నట్టు. 100-200% అంటే లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్టు. లోకల్. అవును. ఓకే, సరే. అల్టిమేట్ గా మెయిన్ మేజర్ వెళ్ళికి ఏంటంటే రోడ్ ప్రాబ్లం బాగుంది. స్కూల్ పిల్లల గురించి నేను మాట్లాడుతున్నా. ఏదో వాళ్ళు లక్ష్మీపూర్ పిల్లలు అంతా అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉంటది విలేజ్ లలో, అవును, వాళ్ళు పనులకు పోతారు. వాళ్ళకి పోతారు కదా పచ్చనూరుకి వెళ్ళి లక్ష్మీపూర్ వాళ్ళు. వాళ్ళు అట్లా పోతున్నారు. చిన్న ఈ హై స్కూల్ ఉంది కదా, పిల్లలు. అవును, హై స్కూల్ పిల్లలకి ఎక్కడికి రావాలి? వెల్లికి రావాలి. రంగపట్ట హై స్కూల్ పిల్లలు వెల్లికి రావాలి, లింగపూర్ హై స్కూల్ పిల్లలు వెల్లికి రావాలి. సో మొత్తంగా రోడ్డు అయితే మీ వల్ల సాధ్యం అవుతుంది అంటారా? 100-200%. 6 months లోపు మేము సార్ తోటి మాట్లాడించి ఎట్టి పరిస్థితుల్లో వెల్లి నుంచి లింగాపూర్ వేగురుపల్లి దాకా మేము చేయించుకునే బాధ్యత మాది. ఈయనకు ఓటేసి గెలిపించాలని మీ మీడియా తరఫున, మీ సుమన్ టీవీ తరఫున మేము కోరుకుంటున్నాం. గ్రామ ప్రజలంతా గానీ, అతని అనుచరులంతా గానీ బాపురావు గారి గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ గెలిచిన తర్వాత 6 నెలల లోపు మానకొండ నుంచి వెళ్లి వరకు ఖచ్చితంగా రహదారిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ కార్తిక్ తో అక్షయ్.